శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, రూతు గ్రంథంలో రూతు యొక్క జీవితాన్ని పలుమార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ అక్కడ మరొక కీలకమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు బోయజు. బోయజును గూర్చి ఆ ప్రాంతపు వారు చెబుతున్నారు కదా, నీవు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి నొందిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదు. క్షేమాభివృద్ధి, ఖ్యాతి, ఇవి రెండూ నీవు కలిగి ఉంటావు అని అందరూ శుభం పలుకుతున్నారు బోయజును గూర్చి. ఈ బోయజు యొక్క వ్యక్తిత్వాన్ని, అతని వ్యక్తిత్వ సౌందర్యాన్ని చూస్తే మనము కూడా తప్పకుండా ఒక బోయజులాగా తయారవ్వాలి అని అనుకుని తీరవలసిన అవసరం ఉంది. ప్రియమిత్రులారా, అన్యురాలైన రూతు తన పొలంలోనికి వచ్చి పరిగి వేరుకోవడానికి వచ్చినప్పుడు ఆమెను చూసి ఆమె ఎడల కనికరపడి జాలితో పలుకుతాడు గదా, వేరువాని పొలములోనికి వెళ్ళక నీ దినములన్నిటిలో, ఈ పంటను కూర్చే దినములన్నిటిలో కూడా ఇక్కడే పరిగి వేరుకో అని చెప్పాడు. పనివారిని కూడా ఆమెను గద్దించొద్దు అని హితవు పలికాడు. అంతేకాదు, అతని దాతృత్వము నానాటికి విస్తరిస్తూనే ఉంది. అంతేకాదండి, అతని యొక్క పవిత్ర జీవితాన్ని గూర్చి ఆలోచన చేస్తే మనము తప్పకుండా బోయజుని గౌరవిస్తాము. ప్రియమిత్రులారా, బోయజు వంటి దాతృత్వము, బోయజు వంటి పవిత్రత కలిగిన వాడే ఖ్యాతి, క్షేమాభివృద్ధి నొందుతాడు అనే వాస్తవాన్ని కూడా మనం గుర్తించగలుగుతాం. తనకు వరసయ్యే అమ్మాయి అర్ధరాత్రి వేళ వచ్చి తన పాదముల యొద్ద పరుండి తనను వివాహం చేసుకోమని అర్థించినప్పుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించక ఎంతో గౌరవంగా, పవిత్రంగా తన మనసు కానీ తన ఆలోచనలు కానీ పాడు చేసుకోకుండా రూతు పట్ల బోయజు వ్యవహరించిన తీరు చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. ఈ రోజున చాలామంది పవిత్రంగా, నీతిమంతులుగా కనపడుతున్నారు. కారణం ఏంటంటే చుట్టూ సమాజం గమనిస్తుంది గనక. తనని గమనించేవారు అక్కడ ఎవరూ లేరు. ఒంటరిగా ఊరి వెలుపల పొలములో ఉన్నాడు. రాత్రివేళ తన పాదముల యొద్ద వచ్చి పడుకుని విధవరాలైన తనను వివాహమాడి బంధుత్వ ధర్మమును నిర్వహించి తన పొలమును విడిపించమని, తన జీవితానికి ఒక దారి చూపించమని వేడుకుంది రూతు. ఆమె పట్ల ఎంత ఉన్నతమైన మనస్తత్వము కలిగి ప్రవర్తించాడో, తన పవిత్రతను కాపాడుకున్నాడో, ఆ రీతిగా మనం కూడా అందరిలోనైనా, ఏకాంతములోనైనా పవిత్రతను కాపాడుకున్నవాడు మాత్రమే ఖ్యాతి నొందుతాడు. జారత్వము ద్వారా, దైవ వ్యతిరేకమైన కార్యాలు జరిగించడం ద్వారా కలిగే అపఖ్యాతి ఇంకెన్నటికీ పోదు. అది ఒక మాయని మచ్చలాగే మిగిలిపోతుంది. బోయజు మాత్రం చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా వ్యవహరించాడు. అంతేకాదు, తనకంటే సమీప బంధువును గూర్చి చెప్పి బంధుత్వ ధర్మాన్ని అతడు జరిగించకపోతే నేనే తప్పకుండా వివాహం ఆడతానని చెప్పి ఆమెకు మాట ఇచ్చాడు. అతడొక భాగ్యవంతుడు. ఆ ప్రాంతములోనే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి బోయజు కడు బీదరాలైన రూతును వివాహమాడడానికి కూడా వెనకాడలేదు. ఆమె పట్ల తన సమీప బంధువు
ముఖము చాటేసినా తాను మాత్రము ముఖము చాటేయక అన్నమాట ప్రకారంగా నిలబెట్టుకుని తరతరాలు నిలిచిపోయే ఖ్యాతిని సంపాదించుకున్నాడు. రక్షకుని యొక్క వంశావళిలో దావీదు భక్తునికి ముత్తాతగా మిగిలిపోయాడు. ఎంత గొప్ప భాగ్యము! ప్రియమిత్రులారా, ఆనాటి బోయజులాగా మనము కూడా దాతృత్వం కలిగి జీవిందాం. పవిత్రత పట్ల, పరిశుద్ధత పట్ల నిష్ట కలిగి జీవిందాం. తరతరములకు చెరిగిపోని ఖ్యాతిని సంపాదించుకుందాం. ఆధునిక బోయజులమై ప్రభు కార్యాభివృద్ధి కొరకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.